ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తున్నాను. జూలై 29వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. ఈ నెల 24వ తేదీ నుండి 28వ తేదీ ఉదయం 10 గంటల వరకు గాడ్స్ లవ్ మినిస్ట్రీస్లో శక్తివంతమైన 7 గంటల ప్రార్థన జరగటానికి ప్రభు కృప చూపిస్తూ వచ్చారు. ఈ 100 గంటల ప్రార్థనలో అనేక అంశాల కొరకు ఆయన పాదాలు పట్టుకుని విజ్ఞాపన చేయటానికై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో మనము ప్రతిదినం తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాల జిల్లాలో ఉన్న 11 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. నేటి దినము కొరకై మనము ప్రార్థించవలసిన మండలం జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం. ఈ టేకుమట్ల మండలంలో మొత్తం 18 గ్రామాలు ఉన్నాయి. ఈ 18 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 18 గ్రామాల కొరకు ప్రార్థించడానికై మీరు కృప చూపిస్తూ వచ్చారు. అందును బట్టే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కృపగలిగిన తండ్రి, ఈ మండలంలో ఉన్న ప్రతి గ్రామంపై మీ కృప చూపించండి. ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. గొప్ప దేవుడా, ఆత్మ సంబంధమైన గొప్ప ఉజ్జీవాన్ని మీరు ఈ మండలంలో కలిగించి మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావము పొందుకొనమని ఈ ప్రజల హృదయాలు మీ తట్టు తిరుగునట్లుగా సహాయము దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 7వ అధ్యాయము చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి బతిమాలుకొనిరి. ప్రభు మన వెనుకడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మనము ముందు దినాలలో చూసాం, యేసు ప్రభులు వారు కపెర్నహూములోనికి వచ్చినప్పుడు ఒక శతాధిపతికి తన ప్రియమైన దాసుడు రోగి అయి చావసిద్ధముగా ఉన్నాడని శతాధిపతి యేసును గురించి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపినట్లు వారు యేసునొద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు అన్న మాటను గత దినాలలో ధ్యానిస్తూ వచ్చాం. యూదులు పెద్దలు యేసు ప్రభుల వారికి చెప్తూ ఉన్నారు, అతడు మన జనులను ప్రేమించి, ఎవరు? శతాధిపతి మన జనులను ప్రేమించి
మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమలానుకునేది. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మొదటగా యూదులు పెద్దలు యేసు ప్రభులు వారిని వేడుకోవడానికి వచ్చారు. రెండవదిగా ఏం చెప్పారంటే, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడని చెప్తూ ఆయన మన జనులను ప్రేమించి సమాజ మందిరాన్ని కూడా కట్టించాడని వారు యేసు ప్రభుకు చెప్తూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు తన దాసులకు కలుగ చేసిన ఆలోచన, ఒకవేళ సమాజ మందిరాన్ని కట్టించాడన్న కోణముతో యేసు ప్రభులు వారు అక్కడికి వెళ్ళటానికి అంగీకారము తెలియచేసి ఉండకపోవచ్చు. అందుకే ఆ వచనం చివరన ఉంది, వారు యేసు ప్రభుల వారిని ఏం చేశారో బ్రతిమలాడుకున్నారని వాక్యం సెలవిచ్చారు. చూడండి, ఆయనతో చెప్పి మిక్కిలి బతిమలాడుకునేది అంటే ఆయన అంగీకరించి ఉండకపోవచ్చు, ఒప్పుకొని ఉండకపోవచ్చు. అందుకు యేసు ప్రభుల వారిని, అయ్యా మనము ఆ శతాధిపతి ఇంటికి వెళ్ళట మంచిదని చెప్పి ప్రభువును బ్రతిమలాడుకున్నారు. తర్వాత వచనంలో మనం చూస్తాం, యేసు ప్రభు వారితో పాటు వెళ్ళినట్లుగా. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మనము ప్రభుని వేడుకొనటం మాత్రమే కాకుండా ప్రభువును బ్రతిమలాడుకోవాలి. మన సంఘం కొరకు, మన కుటుంబం కొరకు, మన వ్యక్తిగత జీవితం కొరకు ప్రభుని బ్రతిమలాడుకోవాలి. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఆయనను బ్రతిమలాడితే ఆయన కనికర సంపూర్ణుడండి, ఆయన కృపగలిగిన దేవుడు కనుక ఆయనను బ్రతిమలాడుకున్న వారి జీవితాల నుండి దాటిపోయే దేవుడు కాదు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఆ యూదులు పెద్దలు యేసు ప్రభుల వారిని బ్రతిమలాడినట్లుగా రండి ప్రభును బ్రతిమలాడుకుందాం. అటు కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీ మెల్లని స్వరము ద్వారా మాతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ యూదుల పెద్దలు మిమ్మల్ని బ్రతిమలాడుకున్నట్లుగా అయ్యా మేము మిమ్మల్ని బ్రతిమలాడుకోవడానికి మీ కృప చూపించండి. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి ప్రభు. మీకు వందనాలు. ప్రతి ఒక్కరి జీవితంలో మీ ఆశ్చర్య కార్యాన్ని మీరు జరిగించి మహిమ ఘనత ప్రభావమును మీరు పొందుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.